హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో రాఖీ పండుగ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ యాజ్ వెల్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తర్వాత లేట్ చేయకుండా వెంటనే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, అన్నా చెల్లెలు అదే సిస్టర్ బ్రదర్ కలిసి ప్రేమానురాగాలతో జరుపుకునే ఒక పండుగ రాఖీ. సో ఒక పట్టీని పౌర్ణమి రోజున సిస్టర్ బ్రదర్కి కడుతుంది కాబట్టి సో దాన్ని మనం ముద్దుగా రాఖీ అని పిలుచుకుంటాం. అలాగే రాఖీ పౌర్ణిమ, ఎందుకంటే పౌర్ణమి రోజున ఈ పండుగ వస్తుంది కాబట్టి దాన్ని రాఖీ పౌర్ణమి అని పిలుచుకుంటాం. ఇంకా అలాగే రక్షాబంధన్, నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనే కాన్సెప్ట్ మీద వచ్చింది కాబట్టి సో దాన్ని రక్షాబంధన్ అంటే ఆ రాఖీ అంటే రక్ష. ఆ రక్షతో మన బంధాన్ని గట్టిపరుచుతాం కాబట్టి రక్షాబంధన్. సో అలాగే కొన్ని ప్రదేశాల్లో దీన్ని శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది కరెక్ట్గా ఆ టైంలో వస్తుంది కాబట్టి, పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. ఇంకా అలాగే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. జంధ్యాల పౌర్ణమి అంటే సో ఆ జంధ్యాన్ని ఆ రోజున చేంజ్ చేసుకుంటారు. అంటే ఉపనయనం నుండి ఒక పూజ చేస్తారు. ఆ గాయత్రి పూజ చేసి ఆ రోజు పాతది వదిలి కొత్తది వేసుకుంటారు. సో అందుకనే జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇక చూస్తే సిస్టర్ బ్రదర్ కట్టేటప్పుడు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని అందరూ అంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఏంటంటే తన అన్నయ్య ఆ తమ్ముడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ కట్టేదే ఆ రాఖీ. ఆ రోజు అంత పవిత్రంగా చేసుకుంటారు రాఖీ పండుగ మాత్రం. ఇక అయింది కదా, అసలు ఈ రాఖీ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఇంకా మనం పురాణాలకు పోవాల్సిందే. పురాణాల్లో దేవతలు రాక్షసులు ఇద్దరు ఉండేవారు కదా, వాళ్ళకి చాలా పెద్ద యుద్ధమే జరిగిందన్న. ఆ జరిగినప్పుడు మన దేవతల రాజు అయిన ఇంద్రుడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని భరించలేక వచ్చి అమరావతిలో తలదాచుకుంటాడు. తర్వాత ఇంద్రుని భార్య దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలా అని అంటే ఏదో ఆలోచించాలి కదా నెక్స్ట్ ఫ్యూచర్. సో నెక్స్ట్ పాయింట్ ఆలోచించి ఒక పట్టీని అదే ఆ రోజు శ్రావణ పౌర్ణమి అయ్యి అదృష్టం కొద్ది శ్రావణ పౌర్ణమి అయ్యి ఆ చేతికి అది కడుతుంది. కట్టిన తర్వాత పార్వతీ పరమేశ్వరులని లక్ష్మీనారాయణులని వాళ్ళిద్దరిని పూజిస్తుంది అన్నమాట. పూజించిన తర్వాత అదే టైంలో దేవతలు దాన్ని గమనించి దాన్ని ఒక పండుగగా చేసుకుంటారు. అప్పుడు ఆ యుద్ధంలో దేవతల రాజు అయిన ఇంద్రుడు రాక్షసుల మీద గెలవడం, మళ్ళీ త్రిలోకాధిపత్యాన్ని పొందడం ఇవన్నీ జరుగుతాయి. అది కాక సచీదేవి దీన్ని ప్రారంభించింది కాబట్టి ఆ రోజున రాఖీ పండుగగా దీన్ని జరుపుకుంటారు. సో ఇదంతా రావడానికి కారణం ఎవరు? ఇంద్రుడు. సో ఆ యుద్ధం కాబట్టి అర్థం అన్నమాట. ఇంకా రాఖీని ఎలా కట్టాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. రాఖీ పౌర్ణమి రోజు సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అన్న ఆ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ
తలస్నానం చేసి నీట్గా గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ, ఇవి కుంకుమ పెట్టచ్చు లేకపోతే లేదు, బట్ గంధం మాత్రం పెట్టాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి, అక్షింతలు మాత్రం ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే ఆశీర్వాదం చేసుకోవాలి కాబట్టి. ఆ రాఖీ కట్టే ముందు ఒక శ్లోకాన్ని చదివి ఆ రాఖీ కట్టాలి. ఓకే, సో ఆ శ్లోకం ఏందో నేను ఇప్పుడు చెప్తా. ఏన బుద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలం తేన త్వామపి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతూ ఆ రాఖీ కట్టాలి. సో ఆ రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. సో తర్వాత సోదరి తన అన్నకి హారతి పట్టి ఇస్తుంది. ఆ తర్వాత ఒకరినొకరు స్వీటు తెప్పించుకుంటారు. అంటే చక్కెర అయితే చక్కెర కావచ్చు, స్వీట్ అయితే స్వీట్ కావచ్చు, ఏదైనా తీయదనం తీపుని పంచుకుంటారు. ఇంకా మీరు అడగచ్చు, ఆ శ్లోకం మీనింగ్ ఏంటి, ఎందుకు ఆ శ్లోకం మీనింగ్ ఏంటి అని మనం చూస్తే, ఏన బద్ధో అంటే కట్టుబడి, బలిరాజా బలిరాజు, దానవేంద్రో అంటే రాక్షసుల రాజు, మహాబలం పరాక్రమశాలి, తేన త్వామభి అదే నిబద్ధతతో, అదే రక్షసూత్రం రక్షే ఓ రక్షసూత్రం మాచల్ స్థిరంగా ఉండు అని ఆ శ్లోకం మీనింగ్. ఇంకా చూస్తే ఆ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, సాధారణంగా ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, రక్ష సూత్రాన్ని కట్టేటప్పుడు బ్రాహ్మణుడు లేదా పూజారి తన అతిథేయుడికి రాక్షసుల యొక్క శక్తివంతమైన రాజు బలిని ధర్మబంధంతో కట్టివేయబడిన అదే రక్ష సూత్రాన్ని ఉపయోగించినట్లు చెబుతారు. సో ఇది దాని శ్లోకం మీనింగ్. ఇంతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరూ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్నయ్య కానీ తమ్ముడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేమానురాగాలతో ఈ పండుగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.